పెద్దలందరికీ నమస్కారం. నీలకంఠన్ ఎక్కడ్రా వాడు? వెనకాల వస్తున్నాడు చూడండి. రేయ్, ఒక మంచి ఫంక్షన్కి వచ్చేటప్పుడు లుంగి కట్టుకొని రావచ్చా, పంచి కట్టుకొని రావాలరా? అయితే మీ పంచా వెళ్ళి వెళ్ళి పాడు పో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. చాలు చాలు, పాడినంత వరకు చాలు. అక్కడికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావు? మైకి సెట్ చేద్దామని. పెద్దలందరికీ ఈ ఊర్లోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి మీటింగ్ పెట్టేదానికి మన ఊరి పంచాయతీకి సహాయం చేసిన మర్యాదపూర్వకమైన నీలకంఠనికి మనమందరం కృతజ్ఞతలు చెప్తాం. ఓకే కదరా? నీలకంఠన్ని ఎవరికి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా? వాడు చాలా మంచివాడని డబ్బులు ఇచ్చావండి. నువ్వు వాడి దగ్గర కూడా అప్పు తీసుకున్నావురా? మీరు అలా మధ్యలో మాట్లాడకూడదు, ఇది ఒక మీటింగు. ఏం మీటింగ్ అన్న ఇది? నీలకొండ కోసం మీటింగ్, వేరే ఎవరి కోసం ఉంటుంది? మనం ఏం మాట్లాడాలనుకున్నామో నేరుగా మాట్లాడదాం. అది కుదరదు. ఈ మీటింగ్ ఎందుకని అందరికి అర్థమయ్యేలా చెప్పండి. ఆ తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయం వద్దాం. ఏంటి, కరెక్టే కదా? నువ్వు చెప్పేది తింటానికి ఇక్కడ రాలేదు, మా డబ్బులు తీసుకోవడానికి మేము వచ్చాం. అది చెప్పడానికి ఉండండి, మీరు అరవద్దు. ఈ మీటింగ్ లో ప్రసంగం లేదు, నేరుగా ఏం మాట్లాడాలో మనం మాట్లాడదాం. అప్పు తీసుకున్న నీలగండానికి లెక్క తెలియట్లేదు, కానీ ఇచ్చిన మీకు నాకు లెక్క కరెక్ట్ గా తెలుసు. వీడు మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో రాసి లెక్క మాకివ్వండి. ప్రీతాంబరం, అందరి దగ్గరికి వెళ్ళి రాసుకొని నువ్వు తీసుకురా. రాముగారు చెప్పిందంతా విన్నారు కదా? అందరూ కూడా జాగ్రత్తగా నీలకంఠానికి ఎంత ఇచ్చారో చెప్పండి. ఎంత ఇవ్వాలి నేను చెప్తాను. డబ్బు తీసుకున్నాడు? నా దగ్గర చాలా చేపలు కొన్నాడు. నీకెంత ఇవ్వాలి? 675 రూపాయలు. మర్చిపోద్దు, నా డబ్బులు 69 రూపాయల 70 పైసలు. ఏంటి పీతాంబరం, మొత్తం రాసేసావు కదా? అందరూ చెప్పినట్టే కదా? ఇట్రా, ఇదిగోండి తీసుకోండి, కొంచెం చెయ్యండి. ఊరు ప్రజలారా, మీరు ఇంతసేపు ఎదురు చూస్తున్న నీలకంఠం తీసుకున్న మొత్తం అప్పు ఎంత తీసుకున్నాడో మన దగ్గర ఉంది. మీరందరూ తెలుసుకోవాలని ఇప్పుడు నేను ఇది చదువుతా. మీరందరూ క్లాప్స్ కొట్టి దీన్ని ఎంకరేజ్ చేయండి. కిరాణా కొట్టు సత్యన్నకి 3000 రూపాయలు, పటాసుల కొట్టు ఆయనకి 43 రూపాయలు, రేషన్ కొట్టు కుమార్కి 150 రూపాయలు, తోట కన్నయ్యకి 4250 రూపాయలు, మొయిది మీన్ 250. మొయిది మీన్ కాదు, మొయిదు మీన్. మధ్యలో గ్యాప్ ఇవ్వవా? మొయిదు మీన్ 680 రూపాయలు, వాసు కల్లు 175 రూపాయలు, పద్మావతి పాలు 80. అది పద్మావతి పాలు కాదు, పద్మావతి పాల్. పాకు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కదా. పద్మావతి పాలు 86 రూపాయలు, బార్బర్ నాగు 17.5. ఇది చాలా ముఖ్యమరా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నీలగంటను మన అందరికీ ఇవ్వాల్సిన మొత్తం ఎంతంటే 1,37,440 పైసలు. ఇంత పెద్ద అమౌంటా? అవును, ఇది ఎవరిస్తారు? నువ్వే ఇవ్వాలి, ఇంకెవరిస్తారో? అందరూ ఇలా నుంచున్నారంటే గాలాడకి సస్తాడాడు. ఎక్కడికి వెళ్ళాడు? కేశవా, నేను నీతో ఒక చిన్న ఆట ఆడబోతున్నాను. ఇంతవరకు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళందరి ముందు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా నటిస్తాను. నువ్వు నాతో పాటే ఉండు. ఇందులో నేను గెలిచానంటే నీకు కడుపు నిండా తిండి ఫలాలు అన్ని పెడతాను. నేను చెప్పినట్టుగా. నువ్వేం పని చేస్తున్నావు అర్థం అవుతుందా? అది నా తెలివి తక్కువతనం వల్లే కదా మీ అందరి దగ్గర నేను అప్పుల వాడిగా మిగిలిపోయాను. అప్పు తీర్చకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను అప్పు తిరిగి ఇవ్వడం గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ తాడుతో నువ్వేం చేయబోతున్నావు? ఈ తాడు పట్టుకుని ఉయ్యాల ఊగుతాను. తాడుతో ఏం చేస్తాను? ఉరేసుకుని చచ్చిపోతాను. రే, పోలీసుల దగ్గరికి, ఫైర్ సర్వీస్ వాళ్ళ దగ్గరికి మనుషులు వెళ్ళారు. వాళ్ళు వచ్చారంటే నువ్వు జైలుకి వెళ్తావు. జైలుకి వెళ్ళేది నేను కాదు, మీరే. ఇదిగో చూసారా, ఆత్మహత్య లెటర్. నా చావుకి పూర్తి బాధ్యులు మీరే అన్న విషయాన్ని ఇందులో రాశాను. వేరే దారి చూస్తున్నావు దగ్గర. మీ మాట నేను విన్నాను.
మీటింగ్ పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే నా అప్పులన్నీ మీరు కొట్టి పారేస్తారు అని. తిరిగి అడుగుతున్నారని నాకు ఇప్పుడే కదా తెలిసింది. రే నువ్వు ముందు కిందకి దిగి రారా. లేదు, నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. రే, 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 నేను రే, చచ్చిపోతాను. రే, రే, నేను రే, బతకను. రే, రే, నేను రే, చచ్చిపోతాను. వద్దురా. ఆగు. అరే, ఒరే, అరే, రే, కిందకి దిగి రా. రే, రే, వద్దు. రేయ్, ఎన్ని నెలలు అయిపోతుంది? నా మాట ఏంట్రా? అయ్యయ్యో, కాపాడండి. అరే, అరే, కాపాడండి. కాపాడండి. అయ్యా. అయ్యయ్యో. వద్దురా. ఇదిగోరా చిట్టి తండ్రి, తినరా, బాగా తినరా. ఇదిగో ఇదిగో ఈ ఆరెంజ్ తిను, కొంచెం శక్తి వస్తుంది. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మంచి కాలం, అది ఆ కొమ్మ సరియా సమయానికి ఇరిగిపోయింది. మీరేమంటారంట? అవును, వీడి ఇంట్లో వీడి గురించి అన్ని చెప్పాలి కదా. ఇంట్లో అంతా ఏం చెప్పొద్దు. అదేంటి? పాపం అమ్మాయి ఏడ్చిద్ది, తర్వాత వాళ్ళ అమ్మ మన్ని తిట్టిద్ది. ఓ తమ్ముడు నీలకంఠ ఈ యాపిల్ తిన్నాయినా బాగా బలం వస్తుంది. తిను నాయనా. ఎందుకంటే వదిలేరా, కళ్ళు వదిలే. తెచ్చాను, ఒక టంబ్లర్ తాగుతావా కొంచెం? పోసేది తాగేదంతా తర్వాత పెట్టుకోండి. తర్వాత మీరు ఉపదేశం చేయటం అయిపోయిందంటే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మన అందరి కోసమే కదా వీడిని కాపాడాం మనం. ఓ మేమే కదరా ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? మీరందరూ నా కోసం కష్టపడడం చూస్తే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు. నువ్వు ఆరోగ్యంగా బయటికి రావాల్సింది ఈ ఊరు జనాలకి ముఖ్యంరా, అది నీకు తెలుసుగా. మీరేమంటున్నారు? చెట్టు మీద నుంచి కింద పడ్డావుగా, తీసుకున్న అప్పులన్నీ మర్చిపోయావా? అయ్యో, వాడు మర్చిపోయినా వాడికి ఇచ్చిన మనం అదే మర్చిపోతావా? కదా. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, వీడు మనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వదిలేసేద్దాం. ఏంటి వదిలిపెట్టాలా? నువ్వు కావాలంటే వదిలేసుకొని వెళ్ళిపోండి. ఓ నా డబ్బులు నాకు కావాలా? ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు చేపల డబ్బు నాకు ఇవ్వాల్సిందే. నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. మరి నా అయ్యో పాట దేవుడా, ఉండమ్మా, నువ్వు ఒకదానివి. ఏమిటి పరీక్ష నాకు? సడన్ గా అయ్యో. వీళ్ళందరికీ ప్రేమ అరే పోయింది. బాబు, ఇదేరా జీవితం. నాకు జీవితం ఏమొద్దు అయ్యగారు, కొంచెం విషం ఇస్తారా? విషమా? ఆ? అరే కనరా, వాడు చెప్పేది వింటున్నావా? నువ్వు చస్తే ఆ డబ్బులు ఎవరిస్తారా? ఈ జన్మలో నేను మీ అప్పు తీరుస్తాను అనుకోవడం లేదు. వడ్నాయుడు, ఈ అప్పు సమస్యకి త్వరగా ఏదో ఒక దారిని కనిపెట్టే తీరాలి. వీడి అప్పు తీర్చడానికి నేను ఆలోచిస్తుంటే ఒకే ఒక దారే ఉంది. ఆ, ఏం దారి అది? కుస్తీ పోటు జరగబోతోంది. మన గుడిలో కుస్తీ పోటు జరగబోతోంది. దీంట్లో అందరూ ఆహ్వానం, అందరూ వచ్చేయాలి. గుడికి ఎవరు మర్చిపోకుండా వచ్చేయండి. కుస్తీ పోటు జరుగుతుందండి. నీలకంఠం అప్పు తీర్చకపోవడం వల్ల ఈ పోటీని నిర్వహిస్తున్నాడు. అందరూ మర్చిపోకుండా రావాలండి, రావాలి. బుజ్జగించవద్దు, నీ కళ్ళే చాలులేరా. నువ్వు కాస్త చూస్తే మనసులో రెక్కలు ఎగురుతోంది. నువ్వు ఎటు వచ్చి వెళ్ళి మీరా ఏంటి ఈ సమయంలో? ఆ? నువ్వంటే నాకు కొంచెం ఆశ. ఏంటి? లేదు, నీతో ఒకసారి వెళ్ళరా బయటికి. గట్టిగా అరిచి ఊరు జనం మధ్య నా పరువు తీయద్దు. పరువు పోకూడదంటే ఇక్కడి నుంచి వెళ్ళరా. నువ్వెక్కడేం చేస్తున్నావురా? అది కాదు, నేను చేపల డబ్బులు ఇవ్వాలంటే వచ్చాను. ఓ చేపల డబ్బులు అడగడానికి వచ్చావా? ఈ సమయంలో చేపలు అమ్ముతున్నావా? నన్ను వదిలే, నన్ను వదిలే. నువ్వు చెప్పే కామెడీ బానే ఉంది. దీని తర్వాత నిన్ను ఈ చుట్టుపక్కల చూసానంటే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. పోరా, పో ఇక్కడి నుంచి, పోరా, పో. వాడిని ఇంకో 2 కొట్టచ్చు కదా. నువ్వెలాంటి దానివి తెలిసి కాబట్టే వాడి నీ ఇంటి చుట్టూరు తిరుగుతున్నాడు. ఇటు చూడండి, మీరు నన్నే సందేహపడుతున్నారా? పే, అలాగా ఏమీ లేదులే కానీ అందుకనే నమ్మకంగా నేను చూద్దామని వచ్చాను. ఇదిగో, మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి వచ్చాను.